తమ్ముడు నా పేరు సత్యనారాయణ ముక్కండి చింతపల్లి పనిచేస్తున్నాను. మధ్యాహ్నం కంప్లైంట్ వచ్చిందని చెప్పిన తర్వాత చెక్ చేసాను. చెక్ చేస్తే ఒక సప్లై బాగుంది. తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చేసిన తర్వాత ఆ సప్లై అప్ అండ్ డౌన్ వచ్చిందని చెక్ చేశాను. చెక్ చేసిన తర్వాత ఒక పేషెంట్ రావట్లేదు. సరే అనేసి బోల్ చేసి వచ్చిన తర్వాత చూద్దామని చెక్ చేసాను. చెక్ చేస్తే అది బంద్ అయింది. చెక్ చేసాను. చింతపల్లి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి పీడియాట్రిషియన్ మాట్లాడుతున్నాను. ఈరోజు 3 గంటలకి మన హాస్పిటల్లోన ఎవరైతే హెల్పరు అంటే ఇక్కడ నిన్న మార్నింగ్ నుంచి కరెంట్ లేదు, ఆఫ్టర్నూన్కి కరెంట్ వచ్చింది. దాని తర్వాత ఓటీ రూమ్లోన ఇంకొక రూమ్లోన కరెంట్ షార్ట్ సర్క్యూట్ ఉందని చెప్పి మాకు చెప్పారు. చెప్పిన తర్వాత ఎలక్ట్రిక్ లైన్మెన్ ఇంకా హెల్పర్ వచ్చారు. వచ్చిన తర్వాత చెక్ చేశారు ఎందుకు అలా జరుగుతుంది అని చెప్పి. దాంట్లోన 2 ఫేజెస్లో ఒక ఫేజ్ పని చేయట్లేదని చెప్పారు. అది పొరపాటున అతను హెల్పర్ అతనికి వైర్లు ఏదో కలపడంలోనే ఏదో ప్రాబ్లం వచ్చి అది షాక్, అతనికి జస్ట్ చేతులు అవి కాలాయి. అది అతను చూసుకోకపోవడం వలన జరిగింది. అసలు ప్రాబ్లం ఏంటని క్లియర్గా మేము లైన్మెన్ని కనుక్కున్నాము. కనుక్కుంటే అండర్ గ్రౌండ్ నుంచి వచ్చిన వైర్స్లో ఏదో ఒక వైర్ కలిసిపోవడం వల్ల అలా జరుగుంటుంది, అలా షార్ట్ అవ్వడం వల్ల అలా జరుగుంటుందని మాకు చెప్పారు, మా దృష్టికి తీసుకొచ్చారు. సో ఇది మేము హయ్యర్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేస్తాము. నెక్స్ట్ ప్రాబ్లమ్ని తొందరలోనే రెక్టిఫై చేస్తాము. 2 రోజుల నుంచి కాదు, నిన్న 8 గంటలకు అది ఎక్కడ నిన్న అది దేని వల్ల అక్కడ ప్రాబ్లం కాదు, గైరంపేట దగ్గర ఎక్కడ చెట్టు పడిపోయి వైర్ తెగిపోవడం వల్ల ప్రాబ్లం వచ్చింది. అది క్లియర్ అయిపోయింది. మధ్యాహ్నం 12 గంటలకి కరెంట్ వచ్చేసింది. ఆ ప్రాబ్లం అయితే లేదు. హాస్పిటల్లో ఇప్పటి వరకు కరెంట్ ఉంది 3 గంటల వరకు. అసలు ఏంటి ప్రాబ్లం అని, ఎందుకు కొన్ని రూమ్స్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ అవుతుందని మేము కనుక్కున్నాము. దానికోసం ఈరోజు వాళ్ళు వచ్చి చెక్ చేసిన టైంలో హెల్పర్కి అలాగా ప్రమాదం జరిగింది. అది మేము ఆల్రెడీ ట్రీట్మెంట్ అది ఇస్తున్నాము. అతను స్టేబుల్గానే ఉన్నాడు. జస్ట్ సూపర్ఫిషియల్ బర్న్స్ కాబట్టి దానికి తగ్గ ఆయింట్మెంట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. సో అతను బాగానే ఉన్నారు. సో ఈ ప్రాబ్లం అనేది అండర్ గ్రౌండ్ వైర్స్లో వచ్చిన ప్రాబ్లం అని చెప్తున్నారు. సో ఆ ప్రాబ్లమ్ని లైన్మెన్తో మాట్లాడి రెక్టిఫై చేసి హయ్యర్ అథారిటీకి తీసుకెళ్ళి అది మేము వీలైనంత తొందరలోనే రెక్టిఫై చేస్తాము. లేదండి, అతనికి అంటే ఈ షాక్ అయితే కొట్టలేదు, జస్ట్ చేతులు ఇప్పుడు మనం వేడి నీళ్ళు తగిలితే చేతులు ఎలా కాలుతాయి అలా బర్నర్ తగిలి చేతులు తాగాయి. సో మేము పూర్తి ట్రీట్మెంట్ ఇక్కడే ఇస్తున్నాము. ప్రస్తుతం స్టేబుల్గానే ఉన్నాడు కాబట్టి రిఫర్ చేయాల్సిన అవసరం అయితే లేదు.